హలో ఎవరివన్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. నిన్న వచ్చేసి మా బాబుకి పేరెంట్స్ మీటింగ్ ఉందని చెప్పి స్కూల్కి రమ్మన్నారండి. ఇక్కడ వచ్చేసి మోరల్ యాక్టివిటీస్, పిల్లలు ఎలా చదువుతున్నారని చెప్పి రమ్మన్నారు. అసలు ఎందుకు పేరెంట్స్ మీటింగ్ ఎందుకు పెట్టారంటే, పిల్లలు ఎలా చదువుతున్నారు, వాళ్ళు ఇంట్లో ఎలా ఉంటున్నారు, వాళ్ళ మోరల్ స్పీచ్ ఎలా ఉంటుంది అని చెప్పి, మోరల్గా ఎలా ఉన్నారు అని చెప్పి పిలిచి, పేరెంట్స్ని పిలిచి వాళ్ళ గురించి చెప్దామని చెప్పి పిలిచారనమాట. వాళ్ళ యాక్టివిటీస్ కూడా చూపిద్దామని చెప్పి పిలిచారు. గర్ల్స్కి వచ్చేసి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ కూడా చూపించారు. అదేంటో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇలా కూర్చోపెట్టేశాక పిల్లలకి మోరల్ యాక్టివిటీస్ అనేవి చెప్పారనమాట. చూడండి, ఇక్కడ వచ్చేసి అంటే తెలుగు అక్షరాల గురించి, బ్యాడ్ టచ్ గుడ్ టచ్ గురించి కూడా చెప్పారు. అది అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. పిల్లలు బాగా పర్ఫార్మెన్స్ చేశారు. ఇక్కడ వచ్చేసి మనకి తెలుగు అక్షరాలు అనమాట. ఆ తెలుగు అక్షరాల గురించి కూడా చెప్పారు. స్పీచ్ అనేది కొంచెం భయపడ్డారనమాట పిల్లలు కదండి, వాళ్ళు కొంచెం స్టేజ్ ఫీల్ పోవాలి. ఈ అక్షరాల గురించి ఏంటంటే, మనకి అరక అలా అలా వస్తాయి కదా, వరస, ఒక్కొక్క అక్షరం పిలిచి అలా పెట్టి నిల్చోపెట్టి చెప్పారనమాట. పిల్లలు చాలా బాగా చెప్పారండి. ఇక్కడ వచ్చేసి పిల్లలు కూడా ఇదిగో ఇక్కడ బాల్ పట్టుకున్నాడు కదా, వాడేనండి కరిపుష్ప గారు. ఇది అదే స్క్వేర్ గురించి, స్క్వేర్ అంటున్నాను, రౌండ్ గురించి చెప్పారనమాట. చూడండి, అక్కడ చెప్పేటప్పుడు చాలా భయపడ్డాడు. ఇంటి దగ్గర ఏమో బేగా అరుస్తాడు, అక్కడికి వెళ్ళాకేమో కామ్గా ఉన్నాడు అనమాట. గుర్తు రానట్టే ఉన్నాడు. చూడండి ఎలా ఎక్స్ప్రెషన్స్ ఇస్తాడో చూడండి. చాలా నవ్వు వచ్చింది వాడి సాయి చూసి. అంటే మనం ఉన్నామనో ఏమో కానీ కొద్దిగా బాగానే చెప్పాడు. లాస్ట్లో వచ్చేసి కరెస్పాండెంట్ సార్ వచ్చేసి, పిల్లల్ని మీరే అంటే మేము చెప్పాల్సిన వరకు మేము చెప్తాము, మీరు కూడా కొంచెం వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలి అని చెప్పి చెప్పారనమాట. దీంట్లో ఒకటి నచ్చిందండి నాకు. పిల్లలకి వచ్చేసి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అని చెప్పి గర్ల్స్కి మనం చెప్పాలి అని చెప్పి వాళ్ళ చేత కూడా చేయించారనమాట. అది వచ్చి నాకు భలే నచ్చిందండి. మన ఇంట్లో ఉండే అమ్మాయిలకు కూడా సేమ్ ఇలానే చెప్పాలని చెప్పి చెప్పారు. ఓన్లీ అమ్మాయిలకైనా, అబ్బాయిలకి చెప్పరా ఇలా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేవి? ఇలా చేయకూడదు అని చెప్పి అబ్బాయిలకు కూడా చెప్పొచ్చు కదా. నాకు కొంచెం డౌట్ వచ్చిందండి. మీకు ఎలానే వస్తే ఒక కామెంట్ చేయండి అని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా కరిపుష్ప కోసం ఒక లైక్ చేయండి. ఈసారేనండి కరెస్పాండెంట్ సార్ కూడా చాలా మోరల్ స్పీచ్ ఇచ్చారనమాట. ఇందులో అంటే పేరెంట్స్ కూడా మాట్లాడారు. అంటే హిందీ ఇంగ్లీషే కాకుండా, తెలుగే కాకుండా వేరే వేరే కంట్రీస్ లాంగ్వేజెస్ కూడా నేర్పించమన్నారు. ఈ వీడియో నచ్చితే పిల్లల కోసం ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఇక్కడ వచ్చేసి లాస్ట్లో ఈ కార్డులు కూడా ఇచ్చారనమాట. అదేం కార్డు అనేది నెక్స్ట్ వీడియో చూపిస్తాను. టాటా, సీ యు ఆన్ నెక్స్ట్ వీడియో.